తెలంగాణలో టానిక్ సంస్థకు మాత్రమే లబ్ధి కలిగేలా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా జీవో జారీ చేసి దాన్ని రహస్యంగా ఉంచడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి కొత్త సర్కార్ వచ్చాక ఆ జీవో బయటకొచ్చింది. ఆ జీవోను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా బిజినెస్ చేసింది టానిక్ యాజమాన్యం. ఏకంగా 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాకున్నా కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేయడం టానిక్ యాజమాన్యానికి మాత్రమే చెల్లింది. ఇంకెన్ని రకాలుగా మోసం చేశారనే కోణంలో ఫోకస్ పెట్టారు. అప్పటి ప్రభుత్వం ఇంకెన్ని రహస్య జీవోలు జారీ చేసిందో కూడా ఆరా తీస్తున్నారు. తెలంగాణలో టానిక్ సంస్థకు మాత్రమే లబ్ధి కలిగేలా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా జీవో జారీ చేసి దాన్ని రహస్యంగా ఉంచడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి కొత్త సర్కార్ వచ్చాక ఆ జీవో బయటకొచ్చింది. ఆ జీవోను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా బిజినెస్ చేసింది టానిక్ యాజమాన్యం. ఏకంగా 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాకున్నా కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేయడం టానిక్ యాజమాన్యానికి మాత్రమే చెల్లింది. ఇంకెన్ని రకాలుగా మోసం చేశారనే కోణంలో ఫోకస్ పెట్టారు. అప్పటి ప్రభుత్వం ఇంకెన్ని రహస్య జీవోలు జారీ చేసిందో కూడా ఆరా తీస్తున్నారు. తెలంగాణలో టానిక్ సంస్థకు మాత్రమే లబ్ధి కలిగేలా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా జీవో జారీ చేసి దాన్ని రహస్యంగా ఉంచడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి కొత్త సర్కార్ వచ్చాక ఆ జీవో బయటకొచ్చింది. ఆ జీవోను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా బిజినెస్ చేసింది టానిక్ యాజమాన్యం. ఏకంగా 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాకున్నా కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేయడం టానిక్ యాజమాన్యానికి మాత్రమే చెల్లింది. ఇంకెన్ని రకాలుగా మోసం చేశారనే కోణంలో ఫోకస్ పెట్టారు. అప్పటి ప్రభుత్వం ఇంకెన్ని రహస్య జీవోలు జారీ చేసిందో కూడా ఆరా తీస్తున్నారు. రైట్, మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాదిక్, గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలో అసలేముంది? రాధిక, గత ప్రభుత్వం అంటే 2016 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ తన అన్యులకు కట్టబెట్టేందుకు గాను ఈ యొక్క 217 సంబంధించిన జీవోను జారీ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి టానిక్ సంబంధించినటువంటి అంశం పైన ఉంది. ఒక రెస్టారెంట్లకు బాటుగా వారికి సంబంధించిన కొత్త విదేశీ మద్యం కానీ లేకపోతే సపరేట్ సంబంధించినటువంటి లిక్కర్కు అమ్మకాలకు సంబంధించిన అంశంగా ఇది నిర్దేశిస్తూ ఆ జీవో జారీ చేయింది. అసలు జీవో కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అంతేకాకుండా పబ్లిక్ డొమైన్ పెట్టకుండా వారికి కావాల్సినటువంటి అనేకమైన అనుమతులు కూడా ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవో బయటికి రావడంతో దానిలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకసారి టానిక్ సంబంధించినటువంటి యాజమాన్యానికి ఇచ్చిన తర్వాత దాన్ని లైసెన్సులు వారు మాత్రమే ఉపయోగించుకోవాలి. దాన్ని వాళ్ళు కూడా 4-5 ఫ్రాంచైజెస్గా 4-5 షాప్స్ కూడా తెరవడంతో భారీ స్థాయిలో కూడా మొత్తం మద్యం అమ్మకాలు చేశారు. దీని ద్వారా 1000 కోట్ల రూపాయల వరకు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా అయితే విచారణలో బయటపడింది. అంతేకాకుండా 100 కోట్ల వరకు కూడా ఈ 1000 కోట్ల వరకు సంబంధించినటువంటి అంశం పైన పన్ను ఎగవేత చేశారని కూడా ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉంది. సో గత ప్రభుత్వం తన అన్యాయులకు కట్టబెట్టే విధంగా ఈ యొక్క టానిక్ సంబంధించినటువంటి దానిపైన ఒక జీవో జారీ చేయడం అన్నది ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. దీని అంశంపైన ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి
అధికారులు విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నారు. ఎందుకంటే ఈ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా సంబంధించిన వారికి ఇవ్వకుండా కేవలం వారికి మాత్రమే ఉంటుంది ఎక్స్క్లూజివ్గా. కానీ 4-5 కంపెనీస్లకు కూడబెట్టి ఉండదు. అంతేకాకుండా జీఎస్టీ పరిధిలో రాకుంటుంది. 13.6% జీఎస్టీ ఉంటుంది. కానీ ఆ జీఎస్టీ మినహాయింపు కూడా ఈ యొక్క టానిక్ సంబంధించినటువంటి కంపెనీలకైతే ఉంటుంది. ఆ సంబంధించిన అంశాలకు వారికి మాత్రమే పరిమితం అయ్యేటువంటి దాన్ని అది ఒక 4-5 ఫ్రాంచైజీగా సిటీ నలుమూలలాగా విస్తరించే విధంగా చేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ అంశంపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. అప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమారు, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్ ఉన్నటువంటి చంద్రవదన్ ఇద్దరు కూడా కావాలని కూడా వాటి జీవోలో వారికి అనుగుణమైనటువంటి విధానాలు రూపకల్పన చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో ఈ అంశంపైన కూడా ఇప్పటికైతే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ బాధ్యులపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ప్రమేయం వారి యొక్క అవసరం కూడా ఉంటుందనే నేపథ్యంలో అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో కూడా విచారణ జరిపించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే స్పష్టంగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.